ఉన్నప్పుడు దానికి కాయకి కానీ పక్షికి కానీ ఇష్టం అనుకోండి ఆ వస్తువు తక్కువ వచ్చాను నోటితో పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. పట్టుకెళ్ళిపోతాం పూర్వం ఇప్పుడు ఏంటంటే ఏం చేసేవారంటే ఇళ్ళు మర్చిన ఇళ్ళుగా ముందు ఏం చేసేవారంటే పొలంపై పెట్టి అక్కడ అన్నం ఉండిపోరు. కోతులుండి అక్కడ ఏం చేస్తాయంటే తక్కువ దాకా ఇంటి పైకి తీసుకెళ్తే అది తీసుకెళ్తే దాకబడి వెళ్ళిపోతుంది. అమ్మ దగ్గర కాపులో లేరు, వండి వెళ్ళిపోయారు, వేడిగా ఉంటుంది కదా అండి. అది చల్లారిపోయినా వీడు పట్టించుకోడు. చల్లారిపోయింది ఏం చేస్తే పట్టుకెళ్ళిపోతాను, కాపలా లేదు కాబట్టి. ఈ రోజున నువ్వు నీ బాధల్లో, నీ కష్టంలో, నీ కన్నీరులో కూడా ఎంత బలహీన పడ్డానే, ఎంత వ్యాధి కలిగి ఉన్నానే, దేవుడు నీ కాస్త స్వస్థపరచలేదు నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను అపవాదికి అప్పగించుకుని నేను కాస్తున్నాడు కాబట్టి ఆ బలహీనతలో ఇంకా మన సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన కాయకపోతే ఆ కోతి అన్నం దాకా పట్టుకెళ్ళిపోయినట్టు అపవాది మనం పట్టుకెళ్ళిపోతాం. ఖచ్చితంగా మాట చెప్తాను, గమనించండి. ఇది నీ బలమును బట్టి నువ్వు ఆగలేదు, నీ జ్ఞానమును బట్టి ఆగలేదు, నీ బుద్ధిని బట్టి నువ్వు నడవట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జీవింప చేస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో నువ్వు ఇంకా జీవిస్తున్నావు అని చెప్తాను. ఆమెను. ఎందుకంటే పేతురు అంత చేపట్టుకుని పైకి లేపినట్టుగా నీ బలహీనతలన్నీ కూడా దేవుడు నిన్ను పైకి లేపుతూ వస్తున్నాడు. ఆమె నీ వ్యాధి అందు కూడా నిన్ను